గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇందాకనే మాకు షూటింగ్ అయిపోయింది. ఏం షూటింగ్ అనుకుంటారు? పియానో షూటింగ్ చేసినాం మేము. ఓకే, నేను పియానో వాయించిన దాంట్లో. ఓకే, ఇందాకనే షూటింగ్ అయిపోయింది. మమ్మీ హెడేక్ వస్తుందని పండుకుందనమాట లోపల. యాక్చువల్గా ఇది ఏం వీడియో అంటే, వాయిస్ కొంచెం చిన్నగా మాట్లాడుతున్నా. మా మమ్మీ చాలా ఇంటెలిజెంట్ గాయ్స్. ఓకే, మాటల్లో ఏం మాట్లాడుతున్నామో అని అర్థం కావట్లేదు. ఓకే, ఈ వీడియో ఏంటంటే ప్రాంక్ వీడియో గాయ్స్, ప్రాంక్ వీడియో. ఓకే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు కూడా నా మీద ప్రాంకులు చేసిందనమాట. ఓకే, ఏం ప్రాంక్ వీడియో అనుకుంటారు కదా. ఓకే, ఏం ప్రాంక్ అంటే నేను గోపిక వేషం వేసినప్పుడు మమ్మీకి ఫోటో పగిలిపోయినట్టు చెప్తా. ఓకే, ఫోటో పగిలిపోయింది మమ్మీ, నాకు తెలియదు, ఇట్లా స్కూల్ నుంచి వచ్చిన, సారీ ఇప్పుడే ఇట్లా తినేసి ఇట్లా అనగానే ఫోటో పగిలిపోయింది, కింద పడింది అని చెప్తా గాయస్. ఓకే, ఆ టీవీ కట్టన్ ఉంది కదా, ఈ కట్టన్ వేసేద్దాం. ఓకే, చలో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఈ కట్టన్ వేసేద్దాం. అది కట్టన్ పక్కనే ఉంది. ఏం ఫోటో అనుకుంటుర్రు? నాది గోపిక వేషం వేసిన ఫోటో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్ పెడతాం గైస్, డోర్ పెట్టి చేద్దాం మనం. డోర్ అయితే పెట్టేసిన, ఇంకేం పనిలేదు మమ్మీతోటి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కట్టెన్ కొనుక్కున్నాం మేము. ఇట్లా వేసేస్తా అండ్ ఇట్లా అనేటప్పుడు ఇది చెయ్యి కింద పడ్డదని చెప్పేస్తా. అండ్ ఎట్లా పగిలిపోయింది అని అంటే, నా దగ్గర టైప్ ఆఫ్ ఇట్లా ఉంది. ఓకే, ఇవి గాలి పెంకులు. యాక్చువల్గా మొన్న యాక్సిడెంట్ అయ్యింది గల్లీలో. అంటే యాక్సిడెంట్ అంటే ఎవరు గుద్దేసినారు. ఓకే, ఆ గాజు పెంకులు ఉంటే నేను కిందికి పోయి తీసుకొచ్చిన. ఓకే, తీసుకొస్తే ఎట్లున్నాయి గైస్, ఇట్లా రియాలిటీ గైస్. ఇట్లా షాక్ కావాలంటే షాక్ కావాలి. మళ్ళీ నాకు భయమవుతుంది గైస్, తిరుగుతుందేమో అని. తిట్టేది కాదు, కొడుతుంది, చార్కట పడుతుంది కానీ నాకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్ట వేసి సౌండ్ వస్తుంది కానీ నాకు భయం అవుతుంది. ఓకే, ఈ ఫోటో తీసి ఏదైనా దాపెట్టేసేస్తా. ఫ్రిడ్జ్ వెనకాల దాపెడతా. మమ్మీ ఫ్రిడ్జ్తో అంత పని ఉండదు. ఓకే, మెల్లగా జరుపుదాం. యాక్చువల్గా వీడియో ఎవరు తీసుకుని అనుకుంటారు? మా డాడీ తీస్తుండే గైస్ వీడియో. మా డాడీ నేనేమన్నా పుట్టేటట్టున్నా నిజంగానే. చాలా వెయిట్ ఉంది గైస్. ఈ ఫోటో మమ్మీకి చాలా అంటే చాలా ఇష్టం. నేను ఎడికినమైనా పర్వాలేదు, ఈ ఫోటోని చూసుకుంటుంటుంది మనం. ఎంత ఇష్టం ఈ ఫోటో అంటే. రండి రండి రండి, ఈ ఫోటో హ్యాండ్ వద్దు గైస్, నేనే దాచిపెట్టాను. నా ఫోటో మంచిగా ఉందా? మళ్ళీ పగిలిపోతే 1000 రూపాయలు గైస్. నేను మమ్మీ ఎప్పుడైనా వండుకున్నప్పుడు నేను ఇల్లు ఎట్లా అంటే ఇట్లా ఇల్లు గజిబిజ్జి అవుతుంటుంది అనమాట. ఎందుకంటే అవన్నీ నేనే చేస్తాను, అందుకే ఇట్లా పడేస్తా, అన్నీ పడేస్తా. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్ తీసుకుంటాను నేను. అండ్ ఈ ఫోటోని చూద్దాం గైస్. నిజంగా ఎంత భయమేంటంటే మమ్మీ వచ్చిందని అనుకున్న గైస్, మమ్మీ రాలేదు. గాలికి అట్లనే ఉన్నది, గాలి వల్ల అది ఓపెన్ అయ్యింది కొంచెం. డోర్ ఓపెన్ అయ్యింది. డోర్ మా డాడీ తీస్తుంది వీడియో. డోర్ ఓపెన్ అయితే ఇంత భయం అయింది. మళ్ళీ ప్రాంక్ వీడియో ఎట్లయినా సక్సెస్ కావాలి. ఏదో కొన్ని వేసిద్దాం. కూసుకుపోతున్నాయి గాయస్. ఇట్లా అన్నప్పుడు అది కింద పడ్డది, ఇట్లా వండిపోయింది. అవును గైస్, ఫోటోలు ఇట్లా పెడదా, అది ఏడుందంటే పడేసిన మమ్మీ అని చెప్తాను నేను. అంతే అంతే గైస్. మా మమ్మీ పండుకున్న వీడియో కూడా చూపిస్తానండి. గైస్ రియల్లీ ఐ డోంట్ నో, మమ్మీ కానీ లేస్తే ప్రాంక్ మాత్రం పిచ్చ ఫెయిల్ గైస్, పిచ్చ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఈ వీడియో మా డాడీ తీస్తుండు. ఓకే, నేను
నాకు నిజంగానే భయం అవుతుంది గైస్ పళ్ళ ఇదంతా అయిపోయాక తిడితే. ఓకే గైస్ మమ్మీ ఎట్లా కానీ వండుకుంది. ఓకే మమ్మీని ఫ్లాట్ మమ్మీ పిచ్చ అంటే పిచ్చ ఫ్లాట్ అనమాట. ఓకే నిజంగానే మమ్మీ వండుకుంది. ఇప్పుడు తన్నుమని సిద్ధం చేస్తాను నేను. ఓకే ఆ సిద్ధం చేయడం వల్ల మమ్మీ ఉరుక్కుంటూ వస్తుంది. ఓకే ఏమైనా సౌండ్ వినిపించినా కూడా మమ్మీ ఉరుక్కుంటూనే వస్తుంది. ఓకే ఇప్పుడు నేను కెమెరా ఒక దగ్గర సెట్ చేస్తాను. ఓకే గైస్ నాకేం తెలియదు ఇట్లా పెట్టినా ఒకసారి చూసుకొని పెడతా గైస్. ఏమో కెమెరా నాకున్నది ఒక్కటే ట్యాబ్. ఓకే ఇట్లా పెడతా గైస్. కొంచెం ఇల్లు చిందరవందరంగా ఉంది ఏమనుకోకండి. ఓకే కెమెరా అక్కడిక్కడ పోతుందేమో. ఈడబెట్టాలి గైస్ కెమెరా. ఓకే ఈడబెట్టాలి అర్థమవుతలేదు గైస్. నాకు తెలిసి ఈ స్టూల్ పైన పెడతా. ఈ స్టూల్ పైన కెమెరా పెట్టి. యాక్చువల్గా మా దగ్గర కర్టన్స్ చాలా ఉంటాయి. ఈ కర్టన్ తోటి ఇలాగా కవర్ చేసేస్తే సెట్ అయిపోయి. ఇప్పుడైతే ఒకటి కింద పడేస్తా. అదేందో కూడా నాకు తెలియదు పంపిస్తా వాళ్ళని. ఈ ప్రాంక్ మాత్రం సక్సెస్ కావాలి. ఇట్లా పెట్టి గైస్ సారీ గైస్ ఏమనుకోకండి ఇట్లా చేస్తున్నాను మమ్మీ పైన. కానీ మమ్మీ లాక్డౌన్లో చాలా ప్రాంక్స్ చేసింది నా పైన. దానివల్ల నేను చేస్తున్నా గైస్. ఈ పిల్లో అనేది తీసేద్దాం. సెట్ కెమెరా కనిపిస్తున్నా నాకు తెలియదు. కెమెరా ఇలాగా ఇప్పుడు సౌండ్ ఏమైనా సౌండ్ వేస్తా గైస్. సౌండ్ చేసి మమ్మీని లేపిస్తా. ఓకే ఒకసారి చూసేసి వస్తా గైస్ మమ్మీ వండుకుందో లేదు అని. మమ్మీ సెట్ వండుకుంది. ఓకే గైస్ ఈ రిమోట్స్ అయితే ఇది వేసేస్తా. దీనితోటి సౌండ్ చేస్తా. ఏం సౌండ్ వస్తుంది? డాడీ ఏం చేస్తున్నారు చెప్పు. ఏం చేసినావు ఇప్పుడు? ఏదో సౌండ్ వచ్చింది నాకు. కొద్దిసేపు కూడా పడుకొని ఏవైనాను ఇట్లా ఇంట్లో ఉంటే ఇదే లొల్లి. ఏం లేదు ఫోటో ఏది? ఫోటో పడేసినవా ఏమి? ఈ గాజు పెంకలేంది ఇవన్నీ? నిజంగా నాకు తెలియదు మమ్మీ ఎట్లా పడ్డదో నాకు తెలియదు. టీవీ బంద్ చేసి నేను కూడా నీ దగ్గరకు వచ్చి వండుకుందాం అనుకున్నా. తిన్నా ఏదో కట్టెలు వేసేటప్పుడు ఈ కుర్చీ అటు జరిపి దాని మీద ఏమో ఉందని తీసిన మమ్మీ. ఆ ఫోటో నిజంగా కింద పడుతుంది. నిజం చెప్పు. ప్రాంక్ వీడియోనా ఇది? అరే కెమెరా చూడే. నేను కెమెరా చూడవే. మీరేం చేస్తున్నారండి? ఈమె ఫోటో కింద పడి వల్ల కొడితే ఏం చేస్తున్నారు మీరు? డాడీ ఏమనలేదా? అంత మంచి ఫోటో కదనే అది. ఎందుకు ఎందుకు ఈ ఒక్కసారి ఎందుకే కట్టేది ఎందుకు? ఎట్లా వలిపోయింది చెప్పు నాకు. అది ఇది కట్టని ఇది ప్లేసిన ఇది జరిపిన దానిపైన ఏమో ఉందని ఇట్లా అనేసరికి పడ్డది. ఇంట్లో తిన్నా కూర్చోవే నువ్వు. ఇంట్లో తిన్నాక కూర్చోవా? అంత మంచి ఫోటో వల్ల కొట్టినావు. నువ్వు చేపిస్తే తెలుస్తుంది దాని విలువ, దాని వాల్యూ. నీకు ఇష్టమైన ఫోటో తెలియదా? నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది వర్షిని. కోపం పీక విసుకపోతే అవుతుంది. ఇవన్నీ నెత్తిలో కొట్టుకుంది.
పిచ్చిదానా చెప్పు డాడీ కూర్చున్నావు. మీరేం చేస్తున్నారండి చెప్పక? మీకు తెలియదా అంత మంచి ఫోటో అని తెలియదా? నాకు ఇష్టమైన ఫోటో అని తెలియదా? వెంటన్నానా మొత్తం మంచి ఫోటో నాశనం చేసినావు. యాదేస్తుంటే ఇదే లొల్లి. ఇప్పిస్తారే మళ్ళీ? ఏడికెళ్ళి ఇప్పిస్తావు? ఏడికెళ్ళి ఇప్పిస్తావు? ఏడికెళ్ళి ఇప్పిస్తావు? పగిలిపోయిన ఫోటో ఇగో ఇవన్నీ ఇవన్నీ ఏడికెళ్ళి ఇప్పిస్తావు చెప్పు చెప్పు చెప్పు. ఎట్లా ఇప్పిస్తావు చెప్పు? అంత మంచి ఫోటో మొత్తం పగిలిపోయింది, ఎట్లా ఇప్పిస్తావు చెప్పు? ఇప్పుడు జస్ట్ నాకు హెడ్ఏక్ వస్తుందని పడుకున్నా అంతే. నువ్వు ప్రోత్సాహం చేసావని తెలుసు, మరీ ఇంతనా? వర్షిని నేను మొహం నాకు చూపించక, జన్మగా చూపించకు. నిజంగా గాయస్ ఎంత ఇట్లా చేసిందంటే అట్లా చేసింది మా మమ్మీ. ఇప్పుడు రూమ్లోకి పోయింది, గట్టిగా డోర్ వేసుకుంటుంది నాకు తెలిసి. మస్తు భయమైంది గైస్. వేసి పట్టుమనేసి ఈడ కొడుతుంది గైస్ మూతి పైన. అవన్నీ వేసింది గైస్. మా ఏమా మాట్లాడ ఏమా ఎన్నితో మాట్లాడ మాట్లాడ గైస్ మమ్మీ పిచ్చ ఫ్లాట్ అయ్యింది. నేను పోయినా గట్టిగా డోర్ వేసుకుంది గైస్. నాకైతే మస్తు భయం అవుతుంది. డాడీ కూడా పక్కన నుండి ఇట్లానే చూస్తుంది మమ్మీని. ఓకే ఇది కట్టాలి ఉంది కాబట్టి కెమెరా వైపు చూడలేదు మా మమ్మీ. ఓకే డన్ గైస్. ఇప్పుడైతే కొంచెం కోపంలో ఉంది కాబట్టి కొంచెం కూల్ అయినాక మళ్ళీ వస్తా. ఓకే మమ్మీని పిలుచుకొని వచ్చి చెప్తా. మమ్మీ మమ్మీ ఒకసారి కదా ఇప్పుడు ఫోటో తెస్తావా నువ్వు చెప్పు? ఫోటో తెస్తావా చెప్పు? ఫోటో తెస్తావా? నీకు ఒక సర్ప్రైజ్. ఏంది? ఏంటిది? కొట్టకు సర్ప్రైజ్ అన్న. సర్ప్రైజ్ చెప్తున్నా. ఏంటిది? ఏం సర్ప్రైజ్? ఇక్కడ కూర్చో. నీకు తెలియదా బెట? చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న పావులు, నువ్వు చిన్న పావు కూడా దాచిపెట్టుకుంటావు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసిన ఫోటోను? సరే ఇక్కడ కూర్చో. ఎందుకు నాకున్నా? నువ్వు ఇక్కడ కూర్చో, కళ్ళు మూసుకో. నాకైతే ఆ ఫోటో గురించి సంబంధం లేదు. డాడీని కూడా అడుగు, డాడీని కూడా అడుగు. ఇది ప్రాంక్ వీడియో చేసిందా అండి? కెమెరా నేను ఉందో ఎత్తుక్కో. అవును, కెమెరా అయితే ఏం లేదు. ట్యాబ్ ఇందాక నువ్వు ఆడ ఛార్జింగ్ పెట్టినా అట్లనే ఉంటుంది. అవును, ప్రాంక్ వీడియో చేసిందా అండి ఇది? నవ్వైతే తెలిసిపోతుంది. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. నిజంగా కెమెరా ఎక్కేడుందో? ఎక్కడ పెట్టినావు కెమెరా? సోఫా సరౌండింగ్స్ పెట్టుకో. నా నాన్నని కొట్టిన నాన్నని. ఇంత మంచి ఫోటో నాకు తెలియదా బెటా? గైస్ నిజంగా మమ్మీ మస్తు సీరియస్ అయ్యింది ఆ కెమెరా పట్టుకున్నాను. హాయ్ గాయ్స్, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎవరైనా అనుకుంటారు అలా మమ్మీలు, అర్థమైందా? నిజంగా గైస్, నిజంగా ఆ గాజు పెంకలు ఎన్ని నుంచి వచ్చినాయి అనుకుంటున్నావు? ఎక్కడి నుంచి తెచ్చినా? కింద అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది కదా, ఆ గాజు పెంకులు కొంచెం వాడు అంత కిందికి పోయి తెచ్చినావా నువ్వు? హాలిడేస్ ఉంటే ఎందుకు పెట్టా? మంచిగా పడుకోక ఇవన్నీ ఎందుకు చేసావు నువ్వు? కోతివన్నీ తెలుసు, ఇంకా కోతివన్నీ గాయస్ సబ్స్క్రైబర్స్కి తెలియవా అన్న? చెప్పు. దిస్ ఇస్ నిజంగా ప్రాంక్ వీడియో. చాలా అసలు నేనైతే నమ్మేసిన గాయస్, ఇది పగిలిపోయిందని. అసలు లోపల నుంచి దుఃఖము ఇట్లా వచ్చేస్తుంది, బట్ ఏడవద్దని ఏడుస్తలేను. నేను కూడా ఎప్పుడన్నా రివెంజ్ ఛాలెంజ్ తీర్చుకుంటా వర్షం మీద. తీర్చుకున్నావు, నేను చూసినట్టే అది. ఓకే ప్రాంక్ చేసిన గైస్. అప్పుడు లాక్డౌన్లో ఒక పిక్చర్ వీడియో చేస్తుంది మా మమ్మీ ప్రాంకులు. అప్పుడు లాక్డౌన్లో నా మీద ఎట్లా చేసిన ప్రాంకులు? అప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసినాం.
ఓకే అందుకే స్టార్ట్ చేసాను కాబట్టి నేను చేసిన రివెంజ్ ఛాలెంజ్. ఓకే 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 గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎడుకోతున్నావు పారిపోతున్నావు. ఓకే ఈ ఫోటో యాక్చువల్గా కృష్ణాష్టమి రోజు తీసినారు నాకు. ఓకే ఇలా రెడీ అయ్యా. ఓకే ఇది మమ్మీ కంటే చాలా ప్రాణం, నన్ను వదిలేస్తుంది బట్ ఈ ఫోటోనే ఉంచుకుంటుంది, అంత ప్రాణం ఈ ఫోటో అంటే. ఓకే ఓకే గాయస్, ఇలాంటి ప్రాంక్స్ మేము రివెంజ్ ఛాలెంజ్ అన్న వాటి కూడా చేసి చూపి అస్సలు భయపడను నేనైతే. అది ఏం ఇప్పుడు prank చేసి కూడా చూపిస్తావా? నా ఇష్టం వచ్చినప్పుడు చేసి చూపిస్తాను. నన్ను ఎప్పుడైనా ఎంతో ఏడిపించినావు కదా, చేసి. పాపం బుగ్గలు వలిగిపోయినాయి. గైస్ నిజంగా ఇగో ఈడ కొట్టింది గైస్, ఈడకి ఇచ్చింది గైస్, ఇక మరక కూడా పడ్డది గైస్, ఈడ మరక ఈడకి ఇచ్చింది, ఈడ కొట్టింది. ఓకే ఫోన్ ముద్దులు ఏమొద్దు, సరే వీడియో లేట్ అయిపోతుంది. చెప్పేసి ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. మెయిన్ కమెంట్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ గురించి ఇంతగా నేను చేసినందుకు, ఇలా Subscribe చేసుకోండి. కొట్టించుకున్నందుకు, ఇలా కొట్టించుకున్నందుకు సబ్స్క్రైబ్, ఒక 10 సబ్స్క్రైబర్స్ కావాలి. ఓకే షూటింగ్ అయిపోయింది, మమ్మీ వండుకుంది, హెడ్ఏక్ అని వండుకుంది, అట్లనే ఇంకా చేసేసిన. ఓకే లాట్స్ ఆఫ్ లవ్, బాయ్ గైస్, బాయ్ చెప్పమా. బాయ్.